మాత్రం ఎందుకు వచ్చిందో మరి నాకు అర్థం కావట్లేదు. ఈ చట్టబద్ధత అంటే నేను అదే దౌర్భాగ్యం అంటున్నా, ఆ ఓడింగ్ ఆడింది అందుకే సార్. నేను చెప్తున్నాను, నేను పచ్చిగా చెప్పడం అంటే ఏ బిడ్డ కానీ నేను పలానా తండ్రికి పుట్టానని చెప్పి ఎక్కడ డిఎన్ఏ చెక్ చేయను. అక్రమ సంబంధానికి మాత్రమే డిఎన్ఏ చెక్ చేస్తారు సార్. ఇది నిజంగా రాష్ట్రానికి పుట్టే దౌర్భాగ్యం. మనం ఆ తండ్రికి పుట్టావా లేదని చెప్పి మనం చెక్ చేసుకోవడానికి వివాదాలు వచ్చినప్పుడు అక్రమ సంబంధాలకు మాత్రం డిఎన్ఏ చెక్ చేస్తారు. ఇది అమరావతికి ఇదే పరిస్థితి చట్టబద్ధతలో ఉంది. ఒకటి సార్ సార్ విజయశేఖర రెడ్డి గారు మీరు విజయశేఖర రెడ్డి గారు మీరు ఆగాలి. ఇప్పుడు ఒకటి కాదు విజయశేఖర రెడ్డి గారు విజయశేఖర రెడ్డి గారు ప్లీజ్. విజయశేఖర రెడ్డి గారు ఇక్కడ ఏంటంటే మనకు మధుసూదన్ రెడ్డి గారు ఒక మంచి సామెతలతో వస్తారనమాట. సో వాటిని సామెతలుగా తీసుకోండి, అంతేకాని మీరు సీరియస్గా తీసుకోవద్దు. అంటే ఆయన డిబేట్లో నేను కూడా కొన్ని సామెతలు నేర్చుకుంటున్నా. ప్రతి డిబేట్లో ఏదో ఒక సామెత చెప్తారు. సో ఆ సామెతలు నేర్చుకుందాం మనం కూడా. అంటే జనాలకు అవసరమైన మాండలికాలు మాట్లాడుకుందాం. సరేలే అవన్నీ పక్కన పెట్టేసి దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అంశం లేదు. మధుసూదన్ రెడ్డి గారు 2018లో ₹1 ఉండింది సిమెంట్. దాన్ని ఇప్పుడు ఎంత వచ్చిందంటే ₹10 ₹20 అవుతుంది. అంటే 15% 20% పెరుగుతుంది సార్. సిమెంట్ కావచ్చు, ఇసుక అయితే ఫ్రీ, అబ్సల్యూట్ ఇసుక ఫ్రీ. మెటీరియల్ కూడా మ్యాక్సిమం కోర్స్ గ్రైండ్ కానీ, ఫైన్ గ్రైండ్ కానీ, సిమెంట్ కానీ, లేబర్ కానీ, స్టీల్ కానీ, ఇవే రా మెటీరియల్స్ కన్స్ట్రక్షన్స్లో. వీటిల్లో సిమెంట్లో కావచ్చు ఒక 10% 15% పెరుగుతుంది 2018కి 2024కి. అదేవిధంగా స్టీల్లో కూడా మ్యాక్సిమం అయితే 20% పెరుగుతుంది. ఈ రోజు జిఐడి టవర్ లో కానీ సార్ విజయశేఖర రెడ్డి గారు మీరు రాసుకోండి సార్. మీరు మరీ చంద్రబాబుకి ఈ విధంగా వంత పాడితే ప్లీజ్ సార్. టైం అవుతుంది సార్, ఇప్పుడు చేయాలి తప్పదు కదా, వాళ్ళ పార్టీ కదా మరి. ఇప్పుడు జిఐడి టవర్ లో టవర్ 1 and 2 టవర్ 3, 1, 4 లో ఒకేసారి 200% హైప్ చేశారంటే మెటీరియల్ కాస్ట్ 200% పెరిగిందా సార్? నేను ఒకటి చెప్తాను సార్. తాత్కాలిక సచివాలయం అనేటువంటి ఒక సచివాలయం ఉంది సార్ అమరావతిలో. తాత్కాలికమైనటువంటిది ఒక సచివాలయం కట్టారు సార్. ఈ తాత్కాలిక సచివాలయంలో కట్టేటప్పుడు కన్స్ట్రక్షన్ కాస్ట్ ₹3,300 కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎస్టిమేషన్ వేసి చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేశారు. అది ఎండింగ్ అంతా ₹19,175 అయింది సార్. అంటే ₹19,175 ఎంత ఎక్కువ సార్? భూమి కొనుగోలు లేదు, ఓన్లీ కన్స్ట్రక్షన్ కాస్తే. సిమెంట్ మాత్రమే కొంటారు, ఇసుక ఫ్రీ, మిగతా ఇటువంటి ఎమ్యూనిటీస్ అన్ని కూడా ఫ్రీగా ఉన్నప్పుడు అంత కాస్ట్ ఎందుకు పడుతుందో నాకు అర్థం కావట్లేదు. ఎంత మంచి కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కట్టినా కానీ 4,000 కన్నా దాకా. ఈవెన్ ప్రపంచంలోనే హైయెస్ట్ అయినటువంటి బుర్జ్ ఖలీఫా కూడా 25,000. బుర్జ్ ఖలీఫానే 25,000 అయితే తాత్కాలిక సచివాలయం 20,000 సార్. దీంట్లో ఎంత యుద్ధ ప్రాతిపదికన చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారో, లూటు చేశారో మనం అందరికీ చెప్పాలి. ఇటువంటి ఇప్పుడు ఈ రోజు కడుతున్నటువంటి